మాటలు చెప్పడం వేరు, చేతల్లో చేసి చూపించడం వేరు. బీసీలను విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణలోని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం తెలిసింది. ఏదో మాట వరుస కన్నట్టు కాదు. 42% పెంపు కోసం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం తెలిసింది. అయితే అసెంబ్లీలో తీర్మానం చేసినంత సింపుల్గా రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర పడదన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో బీసీల విషయంలో వారికి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి విషయంలో తమకున్న కమిట్మెంట్ని జాతీయ స్థాయిలో చూపించేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించడం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా భారీ ధర్నా కార్యక్రమానికి తెరతీయడం కూడా ఈరోజు మనకు జరుగుతుంది. అయితే ఈ మహాధర్నాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ ప్రజాప్రతినిధులంతా, బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేశారు. అయితే ఈ మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ యొక్క మహాధర్నాకు ఇండియా కూటమిలోని డిఎంకే కానీ, వామపక్ష పార్టీలు కానీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ, అదేవిధంగా ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ తదితర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ తనకు తాను బీసీగా చెప్పుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అదే బీసీ వర్గానికి చెందినటువంటి 42% రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంటే దాని అమలుకు అడ్డుకోవడం ఏమిటనేటువంటి సందేశాన్ని పంపేందుకు ఈ యొక్క మహాధరణ ఖచ్చితంగా ఉపయోగపడుతున్నటువంటి విషయం అయితే ఖచ్చితంగా మనం చెప్పాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలనేటువంటి ఎజెండా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపేందుకు వీలుగా ఈ యొక్క మహాధరణ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లుకు ఆమోదం పలికి 9వ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి డిమాండ్కు రాష్ట్రపతి ఆమోదం కీలకంగా మారనుంది. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాము చెప్పేవి ఉత్తమాటలు కావు, చేతలనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. తమ కమిట్మెంట్లో ఎలాంటి దురుద్దేశం లేదనేటువంటి విషయాన్ని తాజా మహాధరణతోటి మరోసారి ప్రూవ్ చేయాలన్నట్టే భావిస్తుంది. మొత్తంగా జాతీయ స్థాయిలో బీసీల విషయంలో తమకున్నటువంటి కమిట్మెంట్ని ప్రదర్శించాలన్నటువంటి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఏది ఉంది. బీసీల మనసును దోచుకోవడంతో పాటు పొలిటికల్ మైలేజ్ లక్ష్యంగా చేసినటువంటి మహాధర్నాకు మరి బీజేపీ, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఎలా రియాక్ట్ అవుతుందో అనేది మనం చూడాల్సినటువంటి అంశం.